ఉత్తర దక్షిణ భారతదేశానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రైల్వే మార్గంలో ఒక్కసారిగా బోగీలు అదుపు తప్పాయి. రైల్వే ట్రాక్ దెబ్బతింది. మనం ఒకదాని మీద ఒకటి బోగీలు ఎక్కడంతో రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. దీనికి సంబంధించి ఓవర్లోడ్తో గూడ్స్ రైలు ఓవర్లోడ్తో వస్తున్నటువంటి క్రమంలో రామగుండం పెద్దపల్లి మధ్య రాఘవపూర్ వద్ద ప్రస్తుతం ఉన్నాం మనము. ఈ రాఘవపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 6 బోగీలు బోల్తా పడ్డాయి. 6 బోగీలు అయితే గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్తో వస్తున్నటువంటి గూడ్స్ రైలు ఓవర్లోడ్తోనే ఉంది అనేటువంటి ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఈ కాయిల్స్కి సంబంధించి ప్రస్తుతం మనం ఈ బోగి ఏదైతే చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల మధ్య ఈ పట్టాలు తప్పడంతో రైల్వే రాకపోకలకి అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లయితే పడుతున్నటువంటి పరిస్థితి. సమాచారం అందగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే శాఖ అధికారులను రైల్వే శాఖ మంత్రితో సైతం మాట్లాడడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరించాలని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ బల్లార్ష వైపు వెళ్ళే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు, మదురై నుండి హజ్రత్ నిజాముద్దీన్కి వెళ్ళే సంపర్క్ క్రాంతి రైళ్లు నిలిచిపోయాయి. దాదాపు 20 రైళ్ల వరకు రాకపోకలకి అంతరాయం కలిగించి దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతారు. యుద్ధ ప్రాతిపదికన వీళ్ళందరూ కూడా మరమ్మతులు చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ లైన్లని మరమ్మతు చేస్తున్నారు, పునరుద్ధరిస్తున్నారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. గత రాత్రి నుంచి కూడా దీన్ని సత్వర చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నాం. ఒక రకమైనటువంటి వాతావరణంలో గూడ్స్ రైలు తప్పడంతో ఈ ప్రమాదం వల్ల ఎవరికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అదృష్టవశాత్తు ఈ రైల్వే ట్రాక్కి సంబంధించి దెబ్బతింది. దీన్ని పునరుద్ధరించడానికి మరొక సాయంత్రం వరకు కూడా 12 గంటలకు పైగా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. గత రాత్రి నుంచి కూడా మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. మరొక గూడ్స్ రైలు కూడా ఉంది. ఈ గూడ్స్ రైలుకి సంబంధించి దీనిలో విజువల్స్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ ట్రాక్ డీరైలింగ్ అయింది. ఈ పట్టాలు తప్పడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. 6 బోగీలు దీనికి ట్రాక్ తప్పడంతోనే రైల్వే రాకపోకలకి అంతరాయం కలిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాము జేసీబీలు, ప్రొక్లైన్స్, రైల్వేకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వారు సత్వర చర్యలు తీసుకోవడానికి మరమ్మతులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే సిబ్బంది, రైల్వే ఫోర్స్ మొత్తం దిగిండ్రు. రైల్వే పోలీసులు కూడా వచ్చి సత్వర చర్యలు చేపట్టడానికి ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.